హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరముండును గాక, ఆయన కృప నిరంతరం చూపును గాక, ఆయన కృప మనందరి పట్ల నిరంతరం చూపును గాక, మన ప్రాంతం పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక, మన మండలం పట్ల, రాష్ట్రం పట్ల, దేశం పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని విందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రం. అందరికీ వందనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీశారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం చివరి వచనం నేను చదువుతాను, చూడండి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. అందరూ చదువుదామా? అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. హల్లెలూయా. దైవజనుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న దేవుని బిడ్డలకు తెలియజేసిన మాటలు ఇవి. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి ఈ మాటలు తెలియజేశారు. చెప్పిన మాట ఏంటంటే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. అతిశయించువాడు, చెప్పండి అందరూ. ఒకవేళ అతిశయించాలి అని ఆశపడితే, అనుకుంటే ఎవరి యందు? ప్రభువునందే అతిశయించుదుము గాక. హల్లెలూయా. దేవుని వాక్యములో మనం గమనిస్తే ఆ మొదటి అధ్యాయంలో కొరింథీలో ఉన్న ఆ దేవుని సంఘములో వారి స్వభావాలు, వాళ్ళ స్థితులు మనం గుర్తిరగలిగితే 5వ వచనం చూడండి. క్రీస్తును గూర్చిన సాక్ష్యం వారిలో స్థిరపరచబడింది. ఆయన యందు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను, జ్ఞానములోను వారు ఐశ్వర్యవంతులుగా మారారు. అంత మాత్రమే కాకుండా ఏ కృపావరమునందును లోపము లేక ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అంతా ఆధ్యాత్మిక సంబంధమైన అనుభవాల చేత నింపబడి నడిపించబడుతూ ఉన్న వారి వ్యక్తిగత జీవితాలు రోజు రోజుకి ఎలా మారిపోయాయి అని మనం గమనించగలిగితే, ప్రభువునందు అతిశయించకుండా వారి వ్యక్తిగత జీవితాలలో చోటు చేసుకున్న వాటిని బట్టి అతిశయించడం మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. 5వ అధ్యాయం మొదటి వచనం గమనిస్తారా? వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి అట్టి జారత్వం అన్యజనుల్లోనైనా జరగదు, ఇట్లుండియు
ఇట్లుండియు అలాంటి దారుణమైన పరిస్థితులలో వారి వ్యక్తిగత జీవితం నడిపించబడుతూ కూడా ఉప్పొంగుతూ ఉన్నారు. దేన్ని బట్టి అంటే ఉపదేశం మాకుంది, యేసయ్య సాక్ష్యం కూడా మాలో స్థిరపరచబడింది, మేము ఐశ్వర్యవంతులంగా మారుతూ ఉన్నాం, ప్రభువు రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అనుకుంటూ ఉన్న వారి వ్యక్తిగత జీవితంలో ఉన్న ఆ దరిద్రపు స్వభావం ఏంటంటే మనం గమనించగలిగాం. ప్రియమైన వాళ్ళు అంత దారుణమైన అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉండి కూడా వాళ్ళు అది తప్పు అని తెలిసినా కూడా వాటిల్లో అతిశయిస్తూ ఉన్నారు. అర్థమవుతుందా? అలా అందుకని దైవజనుడు పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే అతిశయించువాడు ప్రభువునందు అతిశయించాలరా బాబు. ప్రభువునందు ప్రభువునందే, ఇంకొకటి లేదు, ప్రభువునందే అతిశయించాలి. కానీ మీ అతిశయం నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది అని ప్రియమైన వాళ్ళ వారికి తెలియజేయడం మనం గమనించగలుగుతూ ఉన్నాం. చూడండి, అలాంటి దుర్మార్గమైన కార్యం లేదా దరిద్రమైన కార్యం, నీచమైన కార్యం మనం గమనిస్తే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు బాగా గమనించండి, ఇక్కడ వారు సిగ్గుపడవలసిన విషయముల యందు అతిశయపడతా ఉన్నారంట. సిగ్గుపడాల్సిన విషయం అది, బాధపడవలసిన విషయం అది, ఏమండి తల దించుకోవాల్సిన విషయం అది, ఒకరికి తల ఎత్తి చూపించుకోలేని విషయం అది. అయినా సరే సిగ్గుపడవలసిన విషయాలు ఏందేమో అతిశయపడతా ఉన్నారు. భూ సంబంధమైన వాటి ఏందే వారి మనస్సును ఉంచుకొని నడిపించబడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, ఆ సంఘంలో ఉన్న పరిస్థితులన్నీ ఒక్కొక్కటిగా క్షుణ్ణంగా ఎరిగిన వాడై, గ్రహించిన వాడై, సంఘం మీద భారము బాధ్యత ఉంది కనుక వారిని ప్రభువు రాకడ కోసం సిద్ధపరచవలసిన ఆ స్థితి ఆయన మీద మోపబడి ఉంది కనుక ఆయన అంటాడు, సిగ్గుపడవలసిన విషయాలు అతిశయించకుండా ప్రభువునందే మీరు అతిశయించుదురుగాక. అతిశయించువాడు ప్రభువు నందే అతిశయించాలి, కానీ వేరే విషయాల వాటి యందు మనం అతిశయించకూడదు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్న సత్యం. ప్రియమైన వాళ్ళరా, ఇంకా బైబిల్లో మనం గమనిస్తే కీర్తనల పుస్తకం 20వ అధ్యాయం 7వ వచనంలో ఆలోచన చేయగలిగితే అక్కడ రాయబడిన మాట ఏం తెలుస్తున్నా, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తూ ఉన్నారు. దేనిని బట్టి? కొందరు, గట్టిగా చెప్పండి, కొందరు రథాలను బట్టి, కొంతమంది గుర్రాలను బట్టి. ఉన్న రథాలు అర్థమవుతుంది, బంగారు రథమా, చెక్క రథమా, లేకపోతే ఇంకొక రథమా? ఆ మధ్య మేము ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఫరో వాడిన బంగారు రథం ఇప్పటికీ జాగ్రత్తగా పెట్టున్నారు అక్కడ. ఫరో వాడింది పూర్తి బంగారు రథం ఇప్పటికీ ఉంది. అది అర్థమవుతుందా? ఈ రోజున చూడండి ప్రియమైన వాళ్ళరా, నాకేంటి రథాలున్నాయి, నాకేంటి గుర్రాలున్నాయి, నాకేంటి మా అమ్మ ఉంది, నాకేంటి మా నాన్నగారు ఉన్నారు, నాకేంటి మా బాబాయ్ ఉన్నాడు, నాకేంటి కార్పొరేటర్ ఉన్నాడు, నాకేంటి ఎమ్మెల్యే ఉన్నాడు, నాకేంటి పిఎం తెలుసు, నాకేంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, నాకేంటి సీఎం కూడా తెలుసు, నాకేంటి అన్న ఆ అతిశయం ఈ రోజున ఒక్కొక్కరిలో కనిపిస్తూ ఉండడం గమనించగలుగుతాను ప్రియమైన వాళ్ళరా. అయితే దేవుడు తలుచుకుంటే ఒక్కసారి ఈ నాడు ఇక్కడ నొక్కేశాడు అనుకోండి, వాళ్ళందరూ ఏమైపోతారంట చెప్పరేమండి? కంటికి కనిపిస్తారా? ఒక రోజు లేదా 2 రోజుల్లో ఇది తెలిసిన వాళ్ళంటే ఇంకా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఆ పెట్టెలో పెట్టి ఏమంటే రేపటి దాకా ఉంచుతారు, ఇప్పుడు పోతే రేపటి దాకా ఉంచుతారేమో, లేకపోతే తర్వాత రోజు దాకా ఉంచుతారేమో, మొత్తం మీద ఎక్కడికి తీసుకెళ్తారు? అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా. ఎప్పుడైనా సరే నీ వ్యక్తిగత జీవితంలో నీకున్న రథాన్ని బట్టి, నీకున్న గుర్రాన్ని బట్టి, నీకున్న బలాన్ని బట్టి, నీకున్న బలగాన్ని బట్టి, ఏమండి నీకున్న మంది బలమా, మార్బలమా, లేదా మాట బలమా, లేదా ధన బలమా, కుల బలమా, మత బలమా ఉంటాయే ప్రియమైన వాళ్ళరా, వాటి యందు ఏ రోజు అతిశయించకుందువుగాక.
ఇర్మియా పుస్తకం తీయండి, ఒక మాట చూపిస్తాను. 9వ అధ్యాయం 23వ వచనం గమనించండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి. జ్ఞానే, నువ్వు జ్ఞానివే. దేవుడు ఒకవేళ నిన్ను ప్రేమించి నీ మీద దయగలిగి కాస్త కోస్త జ్ఞానం ఇచ్చాడు అనుకోండి, ఆ జ్ఞానాన్ని బట్టి నువ్వు అతిశయించకూడదు. ఆ జ్ఞానం ఎవరి ద్వారా కలిగింది, ఎవరు ఇచ్చారనేది ఆలోచన చేసుకుంటూ ఆయన యందు నీవు అతిశయించుదువు గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. శూరుడు ఉన్నాడా? అర్థమవుతుందా? శూరుడు బలవంతుడు ఉన్నాడా? యుద్ధం చేయగలిగిన ఆ స్థితి ఉందా? ఆ వ్యక్తి అయినా సరే తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు, దేవుడు మనల్ని ఎంత ఐశ్వర్యవంతులుగా మార్చని, ఎంతగైనా దీవించని. మీకు చెప్తుంటాను కదా అప్పుడప్పుడు, దేవుడు మందిరం అడుగుపెట్టి ప్రతి ఒక్కరిని లక్షాధికారులుగా కోటీశ్వరులుగా ఆశీర్వదించును గాక. అలా చేసినా సరే నీకేం రాకూడదు? చెప్పండి గట్టిగా, ఏం రాకూడదు? అందుకనే ఇక్కడ రాయబడింది, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి ఎంత మాత్రమో ఏమాత్రం అతిశయింపకూడదు. ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ అలాంటిది ఉంటే దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, ఒక రోజున రెక్కలు కట్టుకుని ఎగిరిపోద్దంట అది. అర్థమవుతుందే? ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యాన్ని బట్టి ఆ వ్యక్తి గర్వపడుతులేదు, అతిశయిస్తూ నాకు అంతుంది, నాకెంతుంది, నాకేంటి అన్న ఆ స్వభావం చేత నింపబడితే ఒక రోజున అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుందని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్న సత్యం. ప్రియమైన వాళ్ళరా, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయం అంతయో డంబముల యందు అతిశయపడతారంట. డంబం అంటే తెలుసా మీకు? తెలుసా? అర్థమయ్యేదానికి చెప్తాను, గమనించండి. ఇది ఏ కాలం? రే ఆల్ ఎఫెక్ట్ ఒక పాయింట్ పెట్టుకో. హల్లెలూయా. డంబం అంటే మీరు గమనించిన ప్రియమైన వాళ్ళరా, మీకు అర్థమయ్యేదానికి చెప్తాను. మన తెనాలికి చెరువు ఉందా లేదా? ఏం చూస్తున్నారు? చెప్పరేంటి? ఉందా లేదా? ఉంది. భయంకరమైన ప్రచండమైన వర్షం పడి, అర్థమవుతుందా, చెరువు నిండిపోయి, చెరువు కట్ట తెగిపోయి, ఏమండి ఆ నీళ్ళన్నీ తెనాలి మీద పడితే తెనాలిలో సగం కొట్టుకుపోయిందండి. ప్రజలందరూ సగం కొట్టుకుపోయారండి, చనిపోయారండి. అక్కడ పరిస్థితులు దారుణముగా ఉన్నాయండి అని చెప్తారు. అర్థమవుతుందా? ఆ మాట మనం విని గుంటూరులో ఉన్నామనుకోండి, బస్సు ఎక్కో లేకపోతే బస్సులు రాకపోతే ఆటో పట్టుకొని లేదా బైక్ పట్టుకొని వస్తే తెనాలంతా బాగానే ఉంటుంది. అర్థమవుతుందా? సరే, వరద వచ్చింది కదా అంటే వరద రాదు. అర్థమవుతుందా? చెరువు దగ్గరికి పోయి చూస్తే చెరువు కట్టట్లేక ఉంటుంది. చెరువులో నీళ్లు నిండడం కాదు, అందులో తడి కూడా ఉండదు. అర్థమవుతుందా? అంటే డంబపు మాట అంత దారుణంగా చెప్తారనమాట. అర్థమవుతుందా? అయితే ఈ రోజున చూడండి ప్రియమైన వాళ్ళరా, ఉన్నది ఒకటైతే, ఉన్నది ఎంతైతే చెప్పుకునేది చెప్పండి గట్టిగా. ఉన్నది మూరుడు, చెప్పేది బారెడు. ఈ రోజున ఏమండి, విశ్వాసులుగా ఉన్న వారికి లేదా సేవకులుగా అది తగదే. అక్కడ రాయబడిన మాట చూడండి, మీరు మీ డంబముల యందు, చెప్పండి గట్టిగా, అతిశయపడతా ఉన్నానే. అది డంబము కదా, మీకు తెలీదా? నీలో ఉన్నదేంటి నీకు తెలీదా? అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా. ఈ రోజున చాలా మంది వ్యక్తిగత జీవితాలలో ఆ డంబమును బట్టి అతిశయపడుతూ వారి వ్యక్తిగత జీవితంలో ఉన్న ఆశీర్వాదం తొలగిపోతూ ఉంది. ఏమండి, వాళ్ళకై వాళ్ళే పోగొట్టుకోవలసిన ఆ స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. యేసు నామములో అది నిర్మూలమైపోవును గాక, తొలగిపోవును గాక. సామెతల పుస్తకం 18:12 చూడండి.
సామెతల పుస్తకం 18:12. ఆపత్తు రాక మునుపు నరుని హృదయము అతిశయపడును, ఆపత్తు ఆ సమయం వరకు వీడు ఎంత గర్విస్తూ ఉంటాడో, ఎంత అహంకారంగా బ్రతుకుతూ ఉంటాడో, ఎంత అతిశయపడుతూ ఉంటాడో, తన జ్ఞానాన్ని బట్టి, తన ఐశ్వర్యాన్ని బట్టి, తన బలగాన్ని బట్టి, తనకున్న స్టేటస్ని బట్టి, తన రథాలను బట్టి, గుర్రాలను బట్టి ఎంతగా అతిశయపడుతూ ఉంటాడో. ఆపద కలిగిందనుకోండి, ఆ సమయంలో ఆ గుర్రము దగ్గరికి రాదు, ఆ రథము దగ్గరికి రాదు, ఆ తర్వాత జ్ఞానము పనిచేయదు, తనకున్న ఐశ్వర్యము పనిచేయదు, తనకున్న వీరత్వం, శూరత్వం ఉంది. నేను సూర్యుడు అనుకుంటాడే, ఇట్లా చూపిస్తుంటాడు కదా, అవి ఏమీ పని చేయకుంటే అప్పుడు ఏమవుతుందంటే పరిస్థితి దారుణంగా అయిపోతుంది. కనుక ప్రియమైన వారలారా, యేసు నామములో ఇలాంటి అతిశయాలు మనకు దూరమైపోవును గాక. హల్లెలూయా. ఇంకొంతమంది ఉంటారు రేపటిని గురించి అతిశయిస్తూ ఉంటారు. అక్కడ చూడండి 27:1 సామెతల పుస్తకం 27:1. రేపటి దినమును గూర్చి ఏం చేస్తారంట? అతిశయపడతారంట. రేపు చూస్తా నీ అంతు, రేపు చూస్తా నీ సంగతి, రేపు తేలుస్తా నీ అంతు తేలుస్తా. ఈలోపు ఈడంతు తేల్చాడు అనుకో దేవుడు, ఈ రాత్రికే తేల్చాడు అనుకో, తర్వాత ఏమైపోతుందండి? బైబిల్ ఏముంది అక్కడ చూడండి. ఏ దినమున ఏది సంభవిస్తుందో అరే నీకు తెలియదురా. ఏ దినమున ఏమి సంభవిస్తుందో నీకు తెలియదురా. నీకున్న జ్ఞానం ఎంత? దేవుని జ్ఞానం ఎంత? నీకున్న మేధస్సు ఎంత? దేవునికున్న మేధస్సు ఎంత? నీకున్న తెలివితేటలు ఎంత? దేవుని తెలివితేటలు ఏంటి? దేవుని ఆలోచన ఏంటి? దేవుని సంకల్పం ఏంటి? దేవుని నిత్య నిర్ణయం ఏమై ఉంది? దేవుడు తలచిన ఆ తలపులోని ఆ సత్యం గ్రహించగలిగిన ఆ స్థితి ఎవరికి ఉంటుంది? అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా. కనుక ఏ దినమున ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. కనుక రేపటి దినాన్ని గురించి నీవు యేసు నామములో అతిశయపడకుందువు గాక. హల్లెలూయా. మన నోట రావాల్సింది ఏంది అంటే, దేవుడు ఆయుష్యిస్తే, రేపు బతికుంటే చూద్దాం. హల్లెలూయా. రేపు గ్యారంటీగా నేను బ్రతికుంటానన్న ఆ నమ్మకం ఎవరికైనా ఉందా? ఒక ఆయన అన్నాడేమని తెలిసిన, నేను తప్పకుండా 100 సంవత్సరాలు బ్రతుకుతాను అన్నాడు. 100 సంవత్సరాలు తప్పకుండా బ్రతుకుతాను అన్నాడు. ఆ నెలలోనే లేడు తర్వాత. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా. కనుక దేనిని బట్టి అతిశయించకుందుముగాక. ఇంకొందరు మనం చూస్తే ప్రియమైన వాళ్ళారా, మనోభిలాషను బట్టి అతిశయిస్తూ ఉంటారంటే లోపల అభిలాషలు ఉంటాయన్నమాట. మనోభిలాషలు ఎవరికి తెలీదు. ఏమంటే ఆ మనసులోని అభిలాషలు తిరుగుతూ ఉంటాయి. ఉదయం తిరుగుతుంటే, రాత్రి తిరుగుతుంటే, అర్ధరాత్రి తిరుగుతుంటే, మధ్యాహ్నం తిరుగుతుంటే, ఒంటరిగా కూర్చున్నప్పుడు అంతా తిరుగుతూ ఉంటాయి. అర్థమవుతుందా? ఆ మనోభిలాషను బట్టి అతిశయించే వాళ్ళు ఉంటారు. ఇంకా మనం గమనిస్తే తోటి వారిని గెలిచాము. ఏంటంట చెప్పండి? నా తోటి వారిని నేను గెలిచా. కేసు నేను గెలిచా. స్థలం నేను గెలిచా. తోటి వారిని నేను గెలిచాను అన్న ప్రియమైన వాళ్ళరా, ఆ అతిశయం కూడా మనకు దూరమైపోవును గాక. హల్లెలూయా. వారికున్న ఘనతను బట్టి, వారికున్న హోదాను బట్టి, వారికున్న ఆస్తిని బట్టి, వారికున్న ప్రియమైన వాళ్ళరా దేనిని బట్టి కూడా అతిశయించకుందుముగాక. కొంతమంది చూడండి ఊరికూరికి ఉప్పొంగుతూ ఉంటారు. తెలిసినా మీకు? ఊరికే సైన్స్ పరంగా పోతే దాన్ని లాఫింగ్ గ్యాస్ అంటారు. లాఫింగ్ గ్యాస్. వాళ్ళకై వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు, వాళ్ళకై వాళ్ళు అతిశయించుకుంటూ ఉంటారు. ఏమన్నా ఉందంటే ఏమీ ఉండదు అక్కడ. బైబిల్లో రాయబడిన మాట తెలిసిన, వారు వృధాగా అతిశయిస్తూ ఉంటారంట. వృధాగా అతిశయిస్తారంట కొంతమంది. అర్థమవుతుందా? ఇవన్నీ యేసు నామములో దూరమైపోవును గాక. హల్లెలూయా. ఎందుకని అలా అతిశయిస్తూ ఉంటారు వాటిని బట్టి అంటే, సామెతల పుస్తకం ఒక మాట దొరికింది చూడండి. 30వ అధ్యాయం 32వ వచనం. 30వ అధ్యాయం 32వ వచనం. ఎందుకు అతిశయిస్తారంట? ఇప్పుడు చెప్పండి, ఎవరు అతిశయిస్తారంట? అలాంటి వాటి యందు ఎవరు అతిశయిస్తారంట?
కనుక ప్రియమైన వారలారా, మందిరములో అడుగుపెట్టిన ఈ ఒక్కరు బుద్ధిహీనులుగా మార్చబడకుందురుగాక. అందరూ బుద్ధిమంతులుగా ప్రభు తీర్చిదిద్దునుగాక. యేసు నామములో అందరూ బుద్ధిహీనతలో నుంచి విడిపించబడి బుద్ధిమంతులుగా మార్చబడుదురుగాక. కనుక ప్రియమైన వారలారా, ఇలాంటి వాటి యందు అతిశయించే వాళ్ళు ఎవరన్నా మనకు కనిపించారనుకోండి, అప్పుడు అనిపిస్తుంది ఏమని తెలిసినా మనం అనుకోవాల్సిన మాట, వీడెవడు, ఈ మనిషి ఎవరు, చెప్పండి గట్టిగా అనుకొని మౌనంగా పోతా ఉండే చాలు. వాళ్ళతో మనకెందుకు, అర్థమవుతుందా? వాళ్ళు అతిశయించినట్టుగా మనం ఎందుకు అతిశయించాలి? వాళ్ళు తొందరపడినట్లుగా నువ్వెందుకు తొందరపడాలి? నువ్వు అతిశయించవలసింది ఎవరి దగ్గర అంటే, ఎవరి యందయ్య అంటే నజరేయుడైన యేసయ్య యందు. హల్లెలూయా. కోరహు కుమారులు ఒక మాట అన్నారు, చూపిస్తాను చూడండి. 44వ కీర్తన 8వ చరణం. 44వ కీర్తన 8వ చరణం. అందరు చదవండి బిగ్గరగా, అందరు చదవాలి. బాల్కనీ మీద క్రింద అందరూ. దినమెల్లా నేను మేము మరలా చదవండి. దినమెల్లా మేము దేవుని యందు అతిశయించుచున్నాము, అతిశయపడుచున్నాము. హల్లెలూయా. వాళ్ళు చూడండి ప్రియమైన వాళ్ళారా, దినమెల్లా, ఒక రోజా 2 రోజులా 3 రోజులా కాదు, అర్థమవుతుందా? 24 గంటలుంటే 24 గంటలు, 365 రోజులు దినమెల్లా ప్రభువు యందే అతిశయపడతా ఉండరంట. వారి స్థితిని మనం గమనిస్తే, ఆ రోజున కోరహు, దాతాను, అభిరాములు ముగ్గురు గుంపుగా చేరి ఒక 250 మందిని ఏర్పరచుకొని దైవజనులకి విరోధంగా పోగయ్యారు, విరోధంగా మాట్లాడారు. మిమ్మల్ని నా దేవుడు ఏర్పరచుకున్నది, మమ్మల్ని ఏర్పరచుకోలేదా? మిమ్మల్ని నా దేవుడు పిలిచింది, మమ్మల్ని పిలవలేదా? అర్థమవుతుందా? మిమ్మల్ని కోరుకున్నట్లుగా మమ్మల్ని కోరుకోలేదా? మీరేనా పరిశుద్ధులు, మేము పరిశుద్ధులం కదా అని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే, ప్రియమైన వాళ్ళరా, దేవుడు చూసి చూసి విని విని అంటాడు, ఇదిగో మోషే, వారి గుడారములు ఎక్కడైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ దూరంగా పారిపోమని చెప్పు అని అన్నప్పుడు, వాళ్ళందరూ పారిపోతే భూమి నోరు తెరిచి వారి మృంగివేసిందంట. దాతాను, అభిరాము, కోరహు కుటుంబీకులు, వారికి సంబంధించిన వారు, ఆ తర్వాత ఏమంటే వాళ్ళతో చేరిన వారు అందరినీ మింగివేస్తే, ఈ కోరహు కుమారులు ఉన్నారే, వారి మధ్యలో వీరు చనిపోలేదని దేవుని వాక్యం ఉంది. చూడండి, ఒక మాట చూపిస్తాను మీకు. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 10వ వచనం గమనించండి. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 10వ వచనం. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి నోరు తెరిచి వారిని, కోరాహును మృంగివేసినందునను వారు దుష్టాంతములైరి. అయితే, ఆ మాట గట్టిగా చదవండి. అయితే కోరహు కుమారులు చనిపోలేదు. కోరహు కుమారులు ఏం కాలేదంట? అంత దారుణమైన పరిస్థితి జరిగితే, ఏమంటే అంత ఘోరమైన పరిస్థితులు సంభవిస్తే, వాళ్ళ నాన్న చనిపోయాడు, వాళ్ళ అమ్మ చనిపోయాడు, వాళ్ళ బాబాయ్, చిన్న అందరూ చనిపోతే, ఆ కోరహు కుమారులు మాత్రం చనిపోలేదంటే ప్రియమైన వాళ్ళరా. వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత దేవుడు వారి జ్ఞాపకం చేసుకుని వారి మీద కృప చూపి దేవుని మందిరంలో ఏమంటే సంగీత సేవ దేవుడు వాళ్ళకి అప్పగించాడు. అర్థమవుతుందా? సంగీత సేవ అప్పగిస్తే ఆ సేవ ప్రియమైన వాళ్ళరా జరిగించుకుంటూ పాటలు పాడుతూ దేవుని పరిచర్య చేస్తూ వాళ్ళు ఈ మాట్లాడటం ఏమో తెలుసిన, దినమెల్లా మేము, చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి, దినమెల్లా మేము. ఏమైందిరా మీకు, ఎందుకురా అంటే, మా బ్రతుకులు ఎప్పుడో గతించిపోవాల్సింది, మా నీడ ఎప్పుడో భూమి మీద గతించిపోవాల్సింది. మా నాన్న, మా అమ్మలు, మా బంధువులు, రక్తసం అందరూ భూమి నోరు తెచ్చినప్పుడు అందరూ చనిపోతే దేవుడు మమ్మల్ని కాపాడాడు. హల్లెలూయా. వారి మధ్యలో మా ప్రాణాలు పోకుండా మమ్మల్ని కాపాడాడు. ఇదిగో కాపాడటమే కాదు, ఆయన మందిరంలో ఈ పరిచర్య చేసే భాగ్యం ఇచ్చాడు. దేవదూతలు చేయలేని పరిచర్య చేసే భాగ్యం ఇచ్చాడు. కనుక మేమేం చేస్తాం తెలిసిన, దినమెల్లా
దేవుని యందు అతిశయిస్తా ఉన్నాము. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత కృతజ్ఞత హృదయము చేత నింపబడి ప్రియమైన వర్లరా వారి జీవితం నడిపించుకుంటున్నారో గమనించండి. ఈ రోజున వాళ్ళకు చేసిన మేలుని బట్టి వాళ్ళంటే దినమెల్లా మేము దేవుని సన్నిధిలో దేవుని ఎందే అతిశయిస్తాం అంటూ ఉన్నారు ప్రియమైన వాళ్ళ. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఈ మాటలు వింటూ ఉన్న వారిలో ప్రియమైన వాళ్ళరా దేవుని ద్వారా మేలు పొందని వారు ఉన్నారా? నాకు దేవుడు ఏ మేలు చేయలేదండి అన్న వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు ప్రియమైన వాళ్ళరా. నీకు తగినట్లుగా నీకు నా దేవుడు మేలు చేశాడు, నాకు తగినట్లుగా నాకు దేవుడు మేలు చేశాడు. మనందరికీ మన సామర్థ్యాన్ని బట్టి మన అవసరాన్ని బట్టి ఆయన ఒక్కొక్క రోజున ఒక్కొక్క మేలు చేసుకుంటూనే వచ్చాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి గట్టిగా. మనం ఏం చేయాలి? మనకున్న జ్ఞానాన్ని బట్టి, చదువుని బట్టి, తెలివితేటలను బట్టి, అందాన్ని బట్టి, ఆస్తిని బట్టి ఏమండి మనం అతిశయపడకుందుము గాక. హల్లెలూయా. మన దగ్గర ఏది ఉన్నా అది ఎవరిచ్చారో అంటే నజరేయుడైన యేసయ్య ఇచ్చారు. యేసయ్య ద్వారానే మనకు కలిగింది. ఆయన చేతుల మీదుగా ఆయన మనకు దయచేస్తానే ఉన్నాడు. కనుక మనం ఆయన ఎందే అతిశయించుదుము గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ధైర్యంలో ఆయన పౌలు గారు కూడా అంటారు, అరే అబ్బాయి మీ బతుకుల్లో ఉన్న నీచమైన దరిద్ర బుద్ధులను బట్టి, దరిద్రపు బ్రతుకులు బట్టి అతిశయించ కొంతమంది ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఏమో తెలిసిన నేనా ఇక్కడ మాటలు అక్కడ చెప్పి ఆ కుటుంబాన్ని తగలబెట్టా, ఏమనుకున్నావు నేనంటే అని అతిశయిస్తాడు దరిద్రులు.